వందల కోట్ల ఆస్తి ఉన్న వ్యక్తి మంచి బెడ్ పైన మంచి ఛాంబర్లో ఏసీ ఛాంబర్లో ఎంత సుఖవంతమైనటువంటి సదుపాయాలన్నిటితోని ఉన్నటువంటి ఛాంబర్లో ఉన్న అతను అన్ని వేల కోట్లకు అధిపతి కాబట్టి గతం భవిష్యత్తు ప్రణాళికలు వీటిపైన ఆసిలేట్ అవుతూ ఉంటుంది ఆ వ్యక్తి తాలూకా మైండ్. అంటే ఆ వ్యక్తి ప్రశాంతతని కోల్పోతాడు. ఎన్ని లక్షల కోట్లున్నా అతడు వెల్దియెస్ట్ పర్సన్ కాదు. వెల్దియెస్ట్ పర్సన్ కాదు. అయితే కటిక పేదవాడు, సరి అయిన బట్ట లేదు, సరి అయిన తిండి లేనటువంటి వ్యక్తి రోడ్డు పక్కన పడుకున్నా అతను నిత్యము వర్తమానము అంటే ఇప్పుడే ఈ క్షణములోనే ఉంటూ మొమెంట్ బై మొమెంట్ అతను సాక్షిగా మిగిలి ఉంటే అతడు ఆ లక్షల కోట్ల ఆస్తిపరుడి కంటే మెరుగైన వాడు. ప్రశాంతతను సొంతం చేసుకున్నవాడు. అతని కంటే వెల్దియెస్ట్ పర్సన్ ఇతడే అవుతాడు, ఈ రెండో వ్యక్తే. కాబట్టి ఎప్పుడూ లివ్ ఎట్ ప్రెజెంట్, లివ్ నౌ. Don't live from the past to future, jumping over the present. ఇది అర్థం చేసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇది నేను చెప్పింది మీరు కరెక్ట్గా ఫాలో అయితే చాలు. మీ అంత ఆనంద స్వరూపుడు ఎవ్వరూ ఈ ప్రపంచంలో ఉండరు, ఎన్ని కోట్లు ఆస్తి ఉన్నా. Right? Thank you.